ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరిగాయి. కానీ అక్కడక్కడ ఎదురుమదురు సంఘటనలు జరగడం జరిగింది. ప్రత్యేకించి పాలేరు నియోజకవర్గంలో ఉన్న తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఎలాంటి కవ్వింపు లేకుండా అకారణంగా దాడి చేయడం జరిగింది. ఆ యొక్క మా పార్టీ కార్యకర్తల్ని పరామర్శ కోసం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. మా పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు అట్లాగే రాజ్యసభ సభ్యులు కొద్దిరాజు రవిచంద్ర గారు వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. అట్లాగే బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు బూతుల మీద పడి ఏజెంట్లను బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ని కొట్టడం జరిగింది. ఇప్పటికే సిపి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారికి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలాంటి దాడులకు పాల్పడేటువంటి దోషుల్ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని, మరోసారి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా ఉండాలని ఇటు మేడిదపల్లి కానీ అటు ఆళ్లపాడులో కానీ ఇతర ఎక్కడైతే కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి గ్రామాలు ఉన్నాయో మేము మా పార్టీ అభ్యర్థి నాయకత్వంలో గౌరవ ఆర్ఓ గారు కలెక్టర్ గారికి అట్లాగే సిపి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో పేర్కొన్న గ్రామాల్లో ఇమీడియట్గా శాంతి భద్రతల్ని పరిరక్షించడం కోసం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి భద్రతలను కాపాడటంలో మీ బాధ్యతను మీరు నిర్వహించండి. గతంలోలా కాకుండా ఇక్కడ ఒక అరాచక సంస్కృతి జిల్లాలో తీసుకురావద్దని మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే జిల్లా ప్రశాంతంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది ఎవరికైనా. ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే దాడి చేశారో వారికి కూడా ఆ గ్రామాలు ఉన్న వారికి మీరు చెప్పాలి. రెండు, ఈ దాడులు మళ్ళా పునరావృతం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రిటాలియేట్ చేస్తుంది 100%. మేము కూడా ఏమి చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. అట్లనే మేము చట్టాన్ని చేతిలో తీసుకునే పని బీఆర్ఎస్ పార్టీ చేయదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆ పని చేస్తే ఖచ్చితంగా మేము కూడా చేయాల్సి వస్తుంది 100%. అందుకోసం జిల్లా అధికారులందరూ కూడా దయచేసి ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. అలాగే మేడిదపల్లిలో ఆళ్లపాడులో మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినటువంటి వ్యక్తులను వెంబడే శిక్షించాలి. అట్లాగే బోనకల్లుకు సంబంధించిన ఎస్ఐని, తిరుమలాయపాలెం సంబంధించిన ఎస్ఐని తక్షణం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ యొక్క జిల్లా సిపి గారిని కోరుతున్నాం. నేను కూడా వారిని వ్యక్తిగతంగా కలిసి మా పార్టీ డిమాండ్ని సిపి గారు చెప్పడం జరుగుతుంది. ప్రతికాన్ని కనీసం పోలీస్ స్టేషన్ల మెట్లు కూడా ఎక్కనివని పరిస్థితి ఉంది. అధికార పార్టీకి తాబేదారుడుగా పనిచేస్తుంటే అక్కడ ఎస్ఐ ఇమీడియట్గా ఆ సబ్ ఇన్స్పెక్టర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మీడియా ద్వారా సిపి గారిని డిమాండ్ చేస్తున్నాం. కార్యకర్తలు ఎవరైతే నష్టపోయారో పార్టీ అన్ని రకాలుగా వారికి అండదండలుగా సహాయ సహకారం అందిస్తారని మా అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు ఎంపీ గారు అట్లాగే కొద్దిరాజు రవిచంద్ర గారు జిల్లా పార్టీ నాయకత్వం అంతా కూడా వారి వెనకాల ఉంటుందని తెలియజేస్తున్నాం.